హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం హానర్ 300 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కి ఒక ప్రత్యేకత ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండియాకి హానర్ బ్రాండ్ నుంచి ఒక సన్న మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి 6.97 mm థిక్నెస్ తోటి ఉంటుంది. అంటే అర్థం చాలా సన్నగా ఉంటుంది అని. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన హానర్ 300 అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద వచ్చేసి మరొక బాక్స్ ఉంది. దాంట్లో టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఇచ్చారు. కింద 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ ఛార్జర్ వచ్చేసి ఇండియా వర్షన్ లో మాత్రం ఇవ్వరండి. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నానండి, ఈ అన్బాక్సింగ్ నాది కాదు అని చెప్పేసి. నా ఉద్దేశం మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే తప్ప పెయిడ్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఇది పెయిడ్ ప్రమోషన్ అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు కాబట్టి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మొబైల్లో ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి. ఆ ఒక్క ప్రత్యేకత తప్ప మిగతా అన్ని విషయాల్లో లాస్ట్ టైం కన్నా వరస్ట్ గా ఉంది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే ఇస్తున్నాను. దీని పక్కనే లాస్ట్ టైం వచ్చిన హానర్ 200 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా ఇస్తున్నాను, చూడండి. ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పర్సంటేజ్ ని కొంచెం అయితే పెంచుదాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే ఈసారి కొంచెం చేంజ్ చేశారనే చెప్పాలి. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP65 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ జస్ట్ 6.97 mm థిక్నెస్ తోటి మాత్రమే ఉంటుంది. అంటే చాలా సన్నగా ఉంటుంది అన్న. లాస్ట్ టైం వచ్చిన హానర్ 200 మొబైల్లో వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వాడరు. ఈసారి వచ్చిన దాంట్లో ఏమో నార్మల్ ఫ్లాట్ డిస్ప్లేనే వాడరు. సో దీని విషయంలో మాత్రం మనం డౌన్ గ్రేడ్ అయిందని అనుకోవాలి. కాకపోతే చాలా స్లిమ్మెస్ట్ మొబైల్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మొబైల్ ని చూస్ చేసుకోవచ్చు. మేబీ iPhone 17 లో స్లిమ్ అనే మొబైల్ తీసుకొస్తామని చెప్తున్నారు కదా ఐఫోన్ వాళ్ళు. దానికన్నా ముందుగానే హానర్ వాళ్ళు స్లిమ్ మొబైల్ తీసుకురావాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో. 6.7 inches OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4000 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, డిస్ప్లే మాత్రం ఫ్లాట్ గా ఇచ్చారని చెప్పేసి. క్వాలిటీ మాత్రం సేమ్ గా ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాసెసర్ వాడారు. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. పర్ఫార్మెన్స్ నార్మల్ గా ఉంటుంది. కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఫోటో బాగా రావడానికి యూజ్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం లాస్ట్ ఇయర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తే ఈసారి మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో మాత్రమే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ 50+12 MP. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX906 సెన్సార్ వాడారు. అండ్ OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి మీకు అల్ట్రా వైడ్ గా కాను, మైక్రో సెన్సార్ గా కాను రెండు విధాలుగా యూజ్ అవుతుంది. అండ్ 12 MP కెమెరా అనేది పెద్ద సెన్సారే కాబట్టి డే టైమ్ లోను నైట్ టైమ్ లోను ఫొటోస్ అయితే బాగా తీస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా అయితే వాడారు. ఓవరాల్ గా కెమెరాస్ అన్ని మంచి సెన్సారే వాడారు. కాకపోతే లాస్ట్ టైం వచ్చేసి ఇంకో 50 MP అడిషనల్ గా వాడారు. ఇదైతే కొంచెం డౌన్ గ్రేడ్ అనే అనుకోవాలి. కాకపోతే టెలిఫోటో లెన్స్ నేను పెద్దగా వాడను అనుకునే వాళ్ళకి ఇది మంచి విషయమే అవుతుంది. హానర్ మొబైల్స్ లో కూడా ఫోటో క్వాలిటీ బాగుంటుంది, వివో మొబైల్స్ లాగా. 5300 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ చైనా వాళ్ళ బాక్స్ లో అయితే ఇస్తున్నారు. తెలుసు కదా, ఇండియాకి వచ్చేసరికి మాత్రం ఛార్జర్ అయితే బాక్స్ లో ఇవ్వరు. మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో 28,000 అయితే పెట్టారు. ఇండియాకి వచ్చేప్పటికి 32,000 అయితే తీసుకొస్తారు. సో ఎలాగో తెలిసిందే కదా, సేల్స్ ఉండవు, మళ్ళీ ప్రైస్ అయితే తగ్గించేస్తారు. నాకు తెలిసి ఈ మొబైల్ అయితే ఇండియాకి రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ పెద్దగా అప్గ్రేడ్ ఏం జరగలేదు కదా. సో దాని రీజన్ వల్ల ఈ మొబైల్ ఇండియాకి రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే కాదు, ఇంకొక రీజన్ కూడా ఉంది. హానర్ 90 తర్వాత హానర్ 100 మొబైల్ అయితే ఇండియాకి రాలేదు. 200 వచ్చింది కదా, ఇప్పుడు 300 కూడా ఇండియాకి రాదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పుష్ప 2కి జనాలు ఎగబడినట్టుగా హానర్ బ్రాండ్ కి అంత ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి హానర్ వాళ్ళైతే మొబైల్ కి గ్యాప్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? లాస్ట్ ఇయర్ మొబైల్ తో కంపేర్ చేయకుండా విడిగా చూసి చెప్పండి. కాస్త కమెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా ప్లీజ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో హానర్ వాళ్ళకైతే మంచి సర్వీస్ సెంటర్లే ఉన్నాయండి. తెలంగాణలో 8 సర్వీస్ సెంటర్లు ఉంటే ఆంధ్రాలో కూడా 8 సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయి. ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు సర్వీస్ సెంటర్లు ఉండవేమో అని భయం అయితే పడకండి. సర్వీస్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేశాను.
ఒకవేళ హానర్ మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళు మీ దగ్గర సర్వీస్ సెంటర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అబ్బా. అండ్ లైక్ కూడా చేయండి, కమెంట్ కూడా చేయండి. అంటిల్ దెన్ బై బై.